మెరుపు కలలు మెరుపు కలలు. నో అవుట్ అవుట్ నేను అవుట్ out కాదు, నేను మళ్ళీ ఆడతాను. అవునా సరే ఓకే నేను 1 2 3 లెక్క పెడతాను నువ్వు హైడ్ అవ్వు సరేనా ఓకే ఓకే 1 2 3 4 5 6 చేయొదులు నిన్న తిన్న దెబ్బలు సరిపోలేదా మళ్ళీ కావాలనుకుంటున్నావేమో చెయ్యొదులు వీణ్ణేం చేసినా తప్పులేదు. అయిపోయాడు ఈరోజు నా చేతిలో. ఇంకా పడతా. ఆగు నువ్వేమీ మాకు చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్ లో నువ్వుండు. తను నాకు కాబోయే భర్త. వదులు. ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆ వాసుగాని చూసుకునే కదా. నేను మంచుడిగా నటిస్తున్నాను కాబట్టి వాడు బ్రతుకుతున్నాడు. లేదంటే వాడిని ఎప్పుడో చంపేసుండేవాణ్ణి. చూడు నువ్వు పెళ్లి చేసుకోమన్నావు కదా అని చేసుకుంటున్నాను. పెళ్లి విషయంలో నీ మాట విన్నాను కదా అని నువ్వు నా విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నా వాళ్ళను నా ముందు తిట్టినా నేనే నిన్ను చంపేస్తాను. దీనివలన ఒక క్లారిటీ వచ్చింది. తనకి వీణ్ణి చేసుకోవడం ఇష్టం లేదు. ఏదో విషయంలో తనని బెదిరించి పెళ్లి కొప్పించాడు. అదేంటో తెలుసుకుంటే ఈ పెళ్లి జరగకుండా ఆపొచ్చు. అప్పుడు మనం వెళ్ళేది కళ్యాణ మండపానికి కాదు, నువ్వు కాటికి నేను జైలుకి. అది గుర్తించుకో. రామ్మా. రాహుల్ ఏంటిది? నిన్న వాసు ఈరోజు ఈ సంయుక్త నన్ను కొడతారా? వాళ్ళంతూ చూస్తాను. ఆగు, కూల్ కూల్, మెల్లిగా మాట్లాడు. ఈ ఆవేశమే తగ్గించుకోమని చెప్పేది. ఇంత దూరం ఇంత ప్లాన్ చేసుకొని వచ్చింది ఎందుకు? ఇక్కడ మొత్తం నాశనం చేసుకోవడానికా? చూడు రాహుల్, నువ్వు ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటే పోలీసుల్ని పిలిపించి నిన్ను జైలుకి పంపిస్తారు. అదే ఈ 2 రోజులు ఓపిగ్గా ఉన్నామంటే మొత్తం మన చేతుల్లో బందీ అవుతారు. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేస్తావో లేదా ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు. ఓకే. వీడికి బుర్ర లేదు. ఛ!
అవును బామ్మగారు, ఈ పెళ్లి జరిపించడం ఇష్టం లేని ఆంటీ వీటిని దాచిపెట్టింది. కన్న కొడుకు పెళ్ళాపడానికి, సొంత మేనకోడలి పెళ్ళాపడానికి దొంగతనాలు చేస్తున్న మనిషిని చూడండి. కావాలంటే ప్రూఫ్ చూడండి. ఇక్కడికొచ్చి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలా ఆపాలో తెలియడం లేదు. గోరింటాకు దాచిపెడదామా లేక ఇంకేదైనా చేద్దామా? ఈ పెళ్లిళ్ళాగాలంటే రోకళ్ళు దాచిపెడితేనో పసుపు కనపడకుండా చేస్తేనో ఆగవు. వస్తువులు దాచిపెట్టద్దు అంటుంది, కానీ ఏం చేయాలో చెప్పదు. ఈరోజేం చేద్దాం అనుకుంటున్నావు? నిన్నట్లాగా రోకళ్ళు దాచిపెడతావా లేక పసుపులాగా ఇంకేమైనా చేస్తావా? అయినా నీ పెట్టె బుర్రకి అంతకంటే గొప్ప ఆలోచనలేం వస్తాయిలే. బాను, అంటే బాను అది ఏంటో చెప్పు, ఎందుకు నసుగుతున్నావు? అదే బాను, నాదంటే పిట్ట బుర్ర, కానీ నీది బిజినెస్ బుర్ర కదా, చాలా తెలివైన బుర్ర కదా. నువ్వే ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. ఈ పెళ్లిళ్ళు ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. నువ్వొక్కదానివి ఆలోచిస్తే నీకు ఖచ్చితంగా ఉపాయం వస్తుంది. దాంతో ఈ పెళ్లిలో ఆపచ్చు. ఒకరు ఆలోచిస్తే ఉపాయాలు రావు. ఒకరి ఆలోచనల్లో నుండి వచ్చిన ఉపాయాల కంటే ముగ్గురు ఆలోచనల్లో నుండి వచ్చిన ఉపాయాలు పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే నేను మీతో కలుద్దాం అనుకుంటున్నాను. దీనికి నీకు సంబంధం ఏంటి? నువ్వెందుకు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? అదేంటి మేడం అలా అంటున్నారు? వాళ్ళు నా కంపెనీలో ఎంప్లాయీస్. నా ఎంప్లాయీస్ని నేను ఫ్యామిలీలా చూసుకుంటాను. అలాంటిది వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేను పక్కన అండగా ఉండకపోతే ఎలాగా? సరే, ముందు మీరిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేయండి. నేను మళ్ళీ జాయిన్ అవుతాను. బాను, ఛ, బాను ఏదైనా సలహా ఇస్తుంది అనుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పుడెలా? మేడం వెళ్ళిపోతే ఏంటి, మనం ఉన్నాం కదా. ఏం చేద్దాం మనం? చెప్తాను వినండి. అలా చేస్తే కోపంతో ఈ కార్యక్రమం ఆగిపోవచ్చు, లేదా మీరనుకున్నది నెరవేరొచ్చు. ఏది జరిగినా మనకి మంచిదే కదా. వింటుంటేనే మనం అనుకున్నది సాధించినంత గొప్పగా ఉంది. హ్మ్. ఏయ్! ఏంటి, నేను మృగాన్నా? నా లోపల దాచిపెట్టిన మృగం బయటికి వస్తే ఎలా ఉంటుందో చూస్తావా? ఎందుకు నాన్న మమ్మల్ని ఇంత కష్టంలో వదిలేసి వెళ్ళిపోయావు? ఇంతవరకు ఏ విషయంలో కూడా నేను గెలిచిందే లేదు. కనీసం అక్క కోసం చేసే ఈ పనైనా ఖచ్చితంగా పూర్తవ్వాలి. పూర్తయ్యేలా చేయాలి.
చేస్తాను. అక్క అమ్మా 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 ఆ? అక్క అక్కడ ఏడుస్తుంది. అవునా? సరే పద చూద్దాం. సంయుక్త, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు సంయుక్త, ఏమైంది? ఏం లేదు మేడం, నాన్న గుర్తొచ్చారు, అందుకే ఎమోషనల్ అయ్యాను. ఆ, అంతేనా? అంతే మేడం, నా లైఫ్లో అంతకన్నా ఇంకే ఉంటుంది. పద వెళ్దాం. వాసు, ఏం జరిగింది? తను మీకు చెప్పలేదా? అయినా తను అలా చెప్పదు. అలా చెప్తే భరద్వాజ్ కూతురు ఎందుకు అవుతుంది? అసలేం జరిగింది వాసు? అది జరిగింది. ఒక్క విషయం మాత్రం క్లియర్ మేడం. తనని బెదిరించి ఈ పెళ్లి కొప్పించారు. బంగారం, నువ్వు సంయుక్త అక్క దగ్గరికి వెళ్ళు, నేను వస్తాను. ఏం ఆలోచించారు మేడం? నువ్వేమనుకుంటున్నావు? ముందు వెళ్ళి వాణ్ణి 4 తగిలిస్తే అన్నీ సెట్ అవుతాయి మేడం. అది టెంపరీ సొల్యూషన్. మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే అది జరగాలంటే ముందు మనం బయటికి వెళ్ళాలి. అవును, నేను వెళ్తాను. నేను వస్తాను మేడం. కానీ ఇక్కడ మెహందీకి నువ్వు ఉండాలి వాసు. మేడం, తన లైఫ్ కన్నా నాకేది ఎక్కువ కాదు. ఆ టైం వరకు వచ్చేస్తాం మేడం. పదండి మేడం, త్వరగా వెళ్దాం. సరే పద. పదండి. ఏమ్మా, అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? అయిపోయాయి బామ్మగారు. మీరు అబ్బాయి వాళ్ళని అమ్మాయి వాళ్ళని పిలిస్తే గోరింటాకు వేయడం మొదలు పెట్టేయచ్చు. విమలా, నేను వెళ్ళి నిత్య రాహుల్ని తీసుకుని వస్తాను. నువ్వు వెళ్ళి వాసు సంయుక్తలను తీసుకురా. అలాగే అత్తయ్య. ఆ, వాసు, వాసు గదిలో లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? వాసు, వాసు. ఏంటి సంయుక్త, ఇంకా అలాగే డల్గా ఉన్నావు? అక్కడ అన్నీ సిద్ధమయ్యాయి, పద వెళ్దాం. మా అమ్మ వచ్చిందా అమ్మమ్మ? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు. అమ్మ, వాసు అంకుల్ ఇద్దరు బయటికెళ్లారు. ఇద్దరు బయటికి వెళ్ళారా? ఎందుకు? నాకు తెలీదు. సమయం నీకేమైనా చెప్పారా? విమలా, వస్తున్నావా? వస్తున్నానత్తయ్యా. చూడండి, బయట ఎవరు అడిగినా మీకు తెలీదన్నట్టే ఉండండి. ఏం మాట్లాడద్దు. రా రా సమయం.
విమల, వాసు ఎక్కడా? వాసు వాసు ఎక్కడున్నాడని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? వాసు త్వరగా రమ్మని చెప్పు, టైం అవుతుంది కదా. వాసు ఇంట్లో ఎక్కడ లేడత్తయ్యా. ఆ? మరింట్లో లేడంటే ఎక్కడికి పోయాడు? తెలీదు, బహుశా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడేమో. బయటికి వెళ్ళడం అంటే? నేను ఉదయం అందరినీ పిలిచి ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఆయన బయటికి వెళ్ళాడంటే అర్థం ఏంటే? నా మీద గౌరవం లేదా? నా మాటకు విలువ లేదా? ఆయన చెప్పకుండా అడుగు కూడా బయట పెట్టాడు కదా. మరి నువ్వెందుకు వెళ్ళనిచ్చావే చెప్పు. నిజంగా నాకు చెప్పలేదత్తయ్యా. ఏదైనా అర్జెంట్ పనుందేమో, అందుకే వెళ్ళుంటాడు. లేకపోతే మీ మాట వినకుండా ఉంటాడా? ఇదంతా నీ చేతకానితనం వల్లే. అరే, పిల్లాడు ఎక్కడున్నాడో, బయటికి ఎందుకు వెళ్తున్నాడో చూసుకో అక్కర్లేదా? నిన్నటి నుండి చూస్తున్నాను, అసలు ఎవ్వరికీ పట్టింపు లేదు. రోకళ్ళు మాయమవుతున్నాయి, మనుషులు వెళ్ళిపోతున్నారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అసలేం అర్థం కావట్లేదు. వాసు బయటికి వెళ్ళాడంటే మా మీద డౌట్ వచ్చుంటుందా? లేకపోతే ఇంత సడన్ గా బయటికి ఎందుకు వెళ్తాడు? వాసు, నువ్వు చెప్పిన అతను ఇంకా రాలేదనుకుంటా. ఒకసారి ఫోన్ చేయి. సరే మేడం. హలో, ఎక్కడున్నావు? మేము ఇక్కడే ఉన్నాం, త్వరగా వచ్చేయి. 2 minutes మేడం, వస్తున్నాడు. ఎవరి ఫోన్ వాసు? ఇంకెవరు మేడం? నిత్య. ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నట్టుంది. సరే, లిఫ్ట్ చేసి బయటకు వచ్చాము, ఒక 1 hourలో వచ్చేస్తామని చెప్పు. వద్దు మేడం, ఈ టైంలో లిఫ్ట్ చేయకుండా ఉండడమే బెటర్. లేదంటే చాలా ఇరిటేట్ చేస్తుంది. హాయ్ వాసు. హాయ్, చెప్పండి. తీసుకో. ఓకే వాసు, మీరు చెప్పినట్టే చేస్తాను. రేపు మార్నింగ్ లోపు మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఏమైంది మేడం? మనం వెళ్దామా? మనం ఒకరిని నమ్ముకుంటే కుదరదు వాసు. మరి ఏం చేద్దాం మేడం? చెప్తాను, ఇంకొకరిని కలవాలి. మన మీద ఏదైనా డౌట్ వచ్చి బయటికి వెళ్ళాడా? నేను వెళ్ళి కనుక్కొని రానా? ఇప్పుడు నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు. కొంచెం ఆగు, వెయిట్ చేయి.
ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు, అసలు ఎందుకు వెళ్ళాడో కూడా తెలీదు. ఏమనుకుంటున్నాడు? ఒక్కడే పిల్లాడని ఏమనకుండా గారాబం చేస్తే ఇలాంటి పనులు చేస్తాడా? రానివ్వు, చెప్తాను. కాళ్ళు విరక్కొట్టి మూల కూర్చోబెడతాను. 24 గంటలు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావే? కట్టుకోబోయేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో చూసుకో అక్కర్లేదా? ఇంకా నా మొహం చూస్తావంటే ఫోన్ చేయి, చేయవే వాడికి. ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. ఏమైంది? ఫోన్ కట్ చేస్తున్నాడు బామ్మ. మళ్ళీ చేయి. చేస్తాడు. వాడి తోక కత్తిరించే వాళ్ళు లేక కట్ చేస్తాడు. బామ్మ, మీరెంత కోపడుతున్నారు గాని అసలు విషయం మర్చిపోతున్నారు. ఏంటది? పెళ్లి పనుల గురించి బయటికి వెళ్ళుంటే మీకు చెప్పి వెళ్ళేవాడు, లేదా ఇంటి పని గురించి వెళ్తే ఆంటీకి చెప్పేవాడు. ఇక్కడ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళాడంటే ఎవరి కోసం వెళ్ళుంటాడు? ఛ, ఎవరికి చెప్పుంటాడో ఆలోచించండి. వాళ్ళని అడిగితే సరిపోతుంది. ఆగండి. ఏమైందమ్మా? చూడండి, మనం ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే 2 జంటలకి కళ్ళకి గంతలు కడతాం. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు గంతలు కట్టుకున్న నలుగురు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తనని పెళ్లి చేసుకోబోయే వాళ్ళని పట్టుకోవాలి. అలా పట్టుకున్న వాళ్ళకి గోరింటాకు పెట్టాలి. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని వాళ్లతోనే గోరింటాకు పెట్టించుకోవాలి.